టాలీవుడ్‌లో వచ్చే 4 నెలలు 4 పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడిపోబోతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'దేవర పార్ట్ 1', అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న 'పుష్ప పార్ట్ 2', రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'గేమ్ చేంజర్', చిరంజీవి, బింబిసార దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'విశ్వంబర' సినిమాలు వరుసగా 4 నెలల పాటు ఫిక్స్ అయ్యాయి. ఈ అన్ని సినిమాల థియేటర్ హక్కులు భారీగా చెప్తున్నారు. ఇక 'ట్రిపుల్ ఆర్' లాంటి భారీ పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' సినిమా హక్కుల కంటే బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న 'పుష్ప పార్ట్ 2' సినిమా థియేట్రికల్ రైట్స్ ఎక్కువ రేటుకి అమ్ముడుపోతున్నాయి. 'దేవర' సినిమా ఆంధ్రప్రదేశ్ రైట్స్ సీడెడ్ కాకుండా మిగిలిన ప్రాంతాలన్నింటినీ కలిపి 51 కోట్లు చెప్తున్నారు. 55 కోట్లు షేర్ రావాలంటే సినిమా అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. ఇక ఇదే ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద సీడెడ్ మినహాయించి మిగిలిన ఏరియాలకి 'పుష్ప 2' రైట్స్ ఏకంగా 90 కోట్లు చెప్తున్నారు. అంటే సీడెడ్ వదిలేసి ఉత్తరాంధ్ర, ఈస్ట్ వెస్ట్, గుంటూరు, కృష్ణా, నెల్లూరు వరకు 90 కోట్లు షేర్ రావాల్సి ఉంటుంది. అంటే 'కల్కిలాగా' భారీగా టికెట్ రేట్లు పెంచితే తప్ప ఈ వసూళ్లు సాధ్యం కాదు. ఈ సినిమా నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఒక మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. పైగా ఈ సినిమా నిర్మాణంలో సదరు మంత్రి పెట్టుబడులు కూడా ఉన్నాయనే ప్రచారం ఉంది. అందుకే నిర్మాతలు టికెట్ రేట్లు ఎలాగైనా పెంచుకుంటామన్న ధీమాతో ఈ రేంజ్‌లోనే ఈ రేట్లు చెప్తున్నట్టుగా కనిపిస్తోంది. ఏదేమైనా 'దేవర' సినిమా కంటే కూడా 'పుష్ప 2' సినిమా రిలీజ్‌కి ముందే భారీ ఎత్తున కలెక్షన్‌లు, బిజినెస్‌ల విషయంలో స్ట్రాంగ్ అవుతోంది. 'అరవింద్ సమేత' తర్వాత ఇప్పటి వరకు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల డాన్సులు చూడలేదు అభిమానులు. 'ట్రిపుల్ ఆర్' సినిమాలో ఎన్టీఆర్ నటన స్టామినా ప్రూవ్ అయింది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మాస్ ప్రేక్షకులు ఆకలి మిగిలే ఉంది. 'అరవింద్ సమేత' వచ్చి కూడా 5 ఏళ్లు దాటిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులతో పాటు టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల అందరి దృష్టి ఈ నెల 27న రిలీజ్ అవుతున్న 'దేవర' మీదే ఉంది. 'దేవర' సినిమాలో ఎమోషన్‌తో పాటు ఎన్టీఆర్ లవర్ బాయ్‌గా కూడా కనిపించబోతున్నాడని సమాచారం. జాహ్నవి కపూర్‌తో రొమాంటిక్ యాంగిల్ కూడా వైరల్ అయింది. తాజాగా 'దేవర' ట్రైలర్ వచ్చింది. జనాలకి బాధ పెట్టే రౌడీలు, వాళ్ళని కట్టడి చేసే నాయకుడు, ఇది కాన్సెప్ట్. దీనికి అదనపు ట్రాక్ ఏంటంటే నాయకుడికి బహిష్టుడైనటువంటి కొడుకు. అతగాడికి ఓ లవ్ ట్రాక్. ట్రైలర్ చూసిన తర్వాత మనకు అదే అర్థమవుతుంది. కథలో చాలా ట్విస్టులు, టర్న్‌లు ఉండబోతున్నాయి. హీరో పిరికివాడు ఎందుకు అవుతాడు? పిరికివాడు పిరికివాడిగా ఉండిపోతే కథేముంటుంది? అందుకే ట్రైలర్‌లో చెప్పని సంగతులు, ట్విస్టులు చాలా ఉన్నాయని తెలుస్తోంది. ట్రైలర్ అయితే మరీ అద్భుతంగా ఏం లేదు. జస్ట్ ఓకే. ట్రైలర్ సముద్రం చుట్టూ సీన్‌లు, ధైర్యం, భయం చుట్టూ డైలాగులు తిరిగాయి. ప్రస్తుతానికి ట్రైలర్ చూసిన వీక్షకులైతే సినిమా యావరేజ్‌గా ఉంటుందని లెక్కలేస్తున్నారు. సినిమా యావరేజ్‌గా ఉన్నా ఎన్టీఆర్ నటనతో ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తాడని లెక్కలేస్తున్నారు. మరి ట్రైలర్ మీకెట్లా అనిపించింది? ట్రైలర్ ఈస్ గుడ్ లేదా బ్యాడ్ లేదా సూపర్? ఇది మూడిట్లో ఒకటి కామెంట్ చేయండి. యావరేజ్‌గా ఉంటే యావరేజ్, సూపర్ అంటే సూపర్, బ్యాడ్ అంటే బ్యాడ్. ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసలు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ని ఏమంటున్నారు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలుసుకోవాలనుకుంటారు. కాబట్టి ప్రతి అల్లు అర్జున్ ఫ్యాన్ బాధ్యతగా సూపర్, యావరేజ్, బ్యాడ్ మీ హానెస్ట్ అభిప్రాయం చెప్పండి. మీరు ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి అభిమానం కాదు. సినిమా కాన్సెప్ట్, సినిమా కంటెంట్ ఇంపార్టెంట్. కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి.